ఇది మీరు తెలుసుకుంటే చాందు పాటిల్ స్థాయి మనది అని అర్థం చేసుకోవాలి. అది ఆ లీలకు రహస్యం. అందుకే అతని అనుమానం పోగొట్టడానికి ఏం చెప్పాలి? నోటితో చెప్తే నమ్మేవాడు కాదు, ఏదో ఒకటి చేసి చూపించాలి. అందుకని పుట్టించాడు. పుట్టించి హుక్కా పీల్చి నువ్వు పీల్చి అన్నాడు. పీల్చాడు. పీల్చి ఇప్పుడు ఈయన సామాన్యుడు కాడన్నాడు. సామాన్యుడైతే సక్కా పెట్టుకోటి నిప్పు నీరు పుట్టిస్తాడు. ఇప్పుడు నమ్మకం కుదిరింది, గుర్రం ఉంటుంది అక్కడ. పరిగెత్తాడు, కనపడింది గుర్రం, పట్టుకొచ్చాడు. ఇప్పుడేం కోరిక పుట్టింది? వెంటనే మనుష్యుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. నిజంగా ఆయన్ని గురువుగా ఆదరించేశాడు అనుకోండి చాందు పాటిల్, ఇది సత్యం, మిగిలింది అసత్యం అని తెలిసిపోయింది అనుకోండి, చాందు పాటిల్ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు, బాబా గారికి శిష్యుడు అయిపోయేవాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈయన మహాపురుషుడు రా, ఈయన ఏమైనా చెయ్యగలడు, ఆదరించాలనుకున్నాడు. అంతే ఆయన స్థాయి ఖచ్చితంగా నిర్ణయించారు బాబా గారు. కానీ ద్వేషం ఉండదు. సద్గురువుల గొప్పతనం ఏమిటంటే అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఆదరిస్తారు తప్ప వీడి స్థాయి తక్కువని తిరస్కరించరు. అందుకని ఆయన ఏం చేశారంటే సద్గురువుకి ఇక్కడే ఉందాం, నేను అక్కడికి రాను, అలా ఏం ఉండదు. ఈ పూలదండ ఉందనుకోండి, ఈ పూలు ఎక్కడో కరియప తోటలో పూసి ఉంటాయి, వీటికి కోసేరు ప్రభని రాని చెట్టుకే ఉండిపోతానని ఏమందో వచ్చేస్తుంది. ఆ తర్వాత పట్టుకొచ్చి ఎవరో దారం వేసో పెద్ద దండ కట్టారనుకోండి, అబ్బో అదేమిటంటే అలా నడువులకి దారాలు కట్టేస్తున్నారు, మేము అలా కట్టించుకోమందు, పట్టించుకుంటుంది. తెచ్చి ఆ మూల పెట్టారనుకోండి అక్కడ ఉంటుంది. వీడెవడో కోటేశ్వరరావు మెళ్ళ వేస్తామన్నారనుకోండి పడుతుంది. ఆ తర్వాత మా ఇంటికి పట్టుకెళ్ళాలనుకోండి వస్తుంది. నేను రాను రా, ఇక్కడే ఉంటాను వేదిక మీద, నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి ఎందుకు అందం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళకి కూడా ఒక ప్రదేశం, వాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన స్థితిలో ఉన్నటువంటి గురుస్వరూపం అది. వాళ్ళకి ఒక ప్రాంతంతోటో ఒక ప్రదేశంతోటో ఒక కాలంతోటో సంబంధం ఏమి ఉండదు, ఎక్కడికి రమ్మన్నా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని మా ఇంటికి రా అన్నాడు. నా ఇల్లు, నా కుటుంబం, నా ఊరు, నా వాళ్ళు చూడాలి, ఇవన్నీ అల్పమైన భావనలు. ఆయన దృష్టిలో ప్రపంచం అంతా ఆయన కుటుంబమే. సరే పాపం అమాయకుడు రమ్మంటున్నాడు పద అన్నాడు.